వ్యాపారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి. అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువన్నా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు, దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1,000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1,000 crores. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే 1,000 కోట్లు కూడా దొరకడం లేదు, 1,000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి వెయ్యని రోడ్లు ఊర్లలో ఇవాళ గుంతలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంత వస్తే అందులో పడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైస లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిన్నున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా. ఉద్యోగ సంఘాలు అందరు రాండి, ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి, ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి, సహకరించండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా. మీరు సమరం చేయడం కోసంగా సమరం చేస్తా అంటే ఎవరి మీద చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నా, నేను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో ఎవడు నమ్మతలేడు, మొత్తం దివాలా తీసింది. 11% మితికి తెస్తాడే, 3-4%కి రావాల్సిన వాడు ఎవడన్నా ₹10 మితికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో, అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చిపెట్టిండు ఆయన. హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకు సావునరా మీ సావు అని. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, తిడతాడు, పోతాడు. అది ఫెయిలు, ఇది ఫెయిలు, ఇది ఫెయిలు.